ఒరేయ్, బయటికి వెళ్ళి పంచదార, శనగపిండి, కందిపప్పు, జిలేబీలు, జీడిపప్పు, ఇంకా చాలా తేవాలరా. ఎందుకమ్మా ఇవన్నీ? ఊర్లో భోజనాలకి ఏమైనా ప్లాన్ చేస్తున్నావా? అయినా నాకెందుకులే. సరే అమ్మా, నాన్న దగ్గర అడిగి డబ్బులు ఇయ్యి, తెస్తా. ఇవ్వండి, వాడు వెళ్ళి సరుకులు తెస్తాడంట, ఒక 5,000 ఇవ్వండి. ఎందుకే 5,000? నా దగ్గర లేవు, నేను ఇవ్వను. వండి పెడితే తినడానికి మాత్రం నోరు వచ్చేస్తుంది, డబ్బులు ఇవ్వడానికి మాత్రం జేబులో చిల్లి గవ్వు ఉండదు. ఈరోజు శుక్రవారం, నువ్వేమనుకున్నా నేను ఇయ్యను. ఇయ్యరా? అయితే ఈరోజు ఏం చేస్తానో చూడండి. ఏం చేస్తావే? ఏం చేస్తావు? ఏం లేదు, మీకు ఈరోజు ఫుడ్ కట్టు. వామ్మో, వద్దులే, ఇదిగో తీసుకో. అలా రండి దానికి. ఇదిగోరా డబ్బులు, పక్కనున్న కొట్టుకెళ్ళి నేను చెప్పినవి తీసుకొచ్చేయి తొందరగా. సరే సరే, ఇవ్వు. వీడిని సరుకులకి పంపించేశాం, ఇంకేమున్నాయి? స్నానం చేసి పూజ చేసుకుందాం. అమ్మయ్యా, స్నానం అయిపోయింది, ఇంకా పూజ చేసుకోవడం ఒక్కటే బాకీ. సమసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే ముని గణ మండిత మోక్ష ప్రదాయిని మంజుల భాషిని వేదనుతే పంకజవాసిని దేవసు పూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదపాలయ మాం. అమ్మయ్య, పూజ అయిపోయింది, ఇంకా ప్రసాదం పరిపాడదాం. ఏవే, నాకు కూడా కొంచెం ప్రసాదం ఉంచవే. లేదండి, అయిపోయింది. సరే కానీ ఇంతకీ ఈరోజు బంగారం కొనడానికి వెళ్దామా? ఈరోజు వరలక్ష్మి వ్రతం, చాలా మంచి రోజు బంగారం కొనడానికి. ఈరోజు ఎలాగైనా మా ఆయన చేత బంగారం కొనిపించుకోవాలి. ఏమండి, పదండి బంగారం కొనడానికి వెళ్దాం. ఏవే, ఈరోజు బంగారం కొనడమేమి గొప్ప కాదే, ఒక ముత్తైదుకి వాయినాలు ఇచ్చి పుచ్చుకోవడం గొప్ప. నువ్వు ఇంటికి పిలిచి 3 ముత్తైదులకి వాయినాలు ఇవ్వి. ఆ వరలక్ష్మి అమ్మవారే నీ వరాలన్నింటినీ తీరుస్తుంది. వరాలను తీర్చడమే కాకుండా సకల ఐశ్వర్యాలను కూడా ఇస్తుంది. అవును కదా, ఈరోజు వాయనం ఇస్తే అమ్మవారు కోరికల్ని తీరుస్తుంది కదా. వదినా వదినా, ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం. ఆ వరమహాలక్ష్మి అమ్మవారి నీ కోరికలన్నింటినీ తప్పక తీర్చునుగాక. ఏవే, ఇదిగోవే నీకోసం రింగులు తెచ్చాను. చాలా బాగున్నాయండి. అడక్కడక్క అడిగావు కదే, అందుకని తెచ్చాను. అవునండి, మీరు చెప్పింది నిజమే. ఈరోజు నేను కూడా పక్కింటి వాళ్ళకి వాయనం ఇచ్చాను, అందుకనే ఆ వరలక్ష్మి అమ్మవారు నా కోరికను తీర్చింది. నాన్నగారు, మీరు అమ్మకి బంగారు రింగులు. వాట్ ఏ సడన్ సప్పాయ్, కొడితే పగులుద్ది బొప్పాయి. వద్దులేండి. ఒరే, ఈరోజు ప్రభావతి పిన్ని వాళ్ళ ఇంట్లో వాయినాలు ఇస్తారంట, నువ్వు కూడా వస్తావా? సరే అమ్మా, వస్తాను. ఈ వీడియోలోని పాత్రలు
సరదా కోసం సృష్టించబడినవి, ఎవరిని ఉద్దేశించినవి కాదు. శ్రీమాత్రే నమః. తక్కువ ఖర్చులో పల్లెలో జరిగే పండుగ వరలక్ష్మి వ్రతం. ప్రియమైన ఆడియన్స్ కి శుభాకాంక్షలు. ఈ శుభ సందర్భంగా ప్రేక్షకులు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ ను ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాం.